ఒక నంబర్ అనేది రిపీట్ అవ్వడం మూలాన, ఇంకో నంబర్స్ మిస్ అవ్వడం మూలాన ఇది జరిగిందనమాట ఈ అమ్మాయి విషయంలో. ఒకరోజు బాగా తెలిసిన ఆవిడే తను ఒకసారి వచ్చిందనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో. డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నాము అనేసి ఒకసారి చెప్పింది నాతో. నన్ను ఒకసారి నాతో ఇక్కడికి రా ఒకసారి చూస్తాను నేను మీ ఇద్దరివి అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ పంపించింది నాకు ఫోన్‌లో. నేను చూసాననమాట. బర్త్ చార్ట్ తీసి చూసాను. చూస్తే అక్కడ లోపం ఏంటి, కరెక్ట్ లోపం ఏంటి అని నాకు అర్థమైంది. సో, వాళ్ళని పిలిచి చెప్పాననమాట. చూడరా అసలు ప్రాబ్లమ్ ఇక్కడ నీది. అసలు ఇద్దరి మధ్యలో డైవర్స్ వరకు వెళ్ళే ఛాన్సే లేదు. కాకపోతే నీ దగ్గరున్న నంబర్స్, నీ దగ్గరున్న మిస్ అయిన నంబర్స్ మూలాన నువ్వు ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నావు. బికాజ్ 1 నంబర్ తనది డ్రైవర్ 1, కండక్టర్ 1 2 వన్స్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్‌లో నుంచి కూడా చాలా వన్స్ వచ్చాయి. సో, బికాజ్ ఆఫ్ రిపీటింగ్ నంబర్ 1 5 టైమ్స్ అనేసరికి ఏమవుతుందంటే 1 ఈజ్ ఎ సన్. సన్ అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్. ప్లస్ అది కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బావుంటాయి. సో, మనకు కావాల్సింది ఎంతవరకు కావాలో అంతవరకు ఉంటే బావుంటుంది. అంతకంటే ఎక్కువ అవుతే ఏమవుతుందంటే అది రియాక్ట్ అవుతుంది. సో, తను వేరేది బ్యాలెన్సింగ్ నంబర్ ఏదైతే 5, 6 ఉండాలో రిలేషన్‌షిప్ దాంట్లో 5, 6 ఉండాలో అది మిస్ అవుతుంది. సో, ఈ 1 రిపీట్ అవ్వడము, ఈ 5, 6 అనేది మిస్ అవ్వడం మూలాన తినకి ఏంటంటే ఓవర్ రియాక్ట్ అవ్వడము. చిన్న చిన్న విషయాలకు కూడా ఓవర్ రియాక్ట్ అయిపోవడము. ఓవర్‌గా కమ్యూనికేట్ అవ్వడము, స్టబ్బర్న్‌గా అవ్వడము, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకపోవడము. సో, ఇవన్నీ హ్మ్. ఒక నంబర్ అనేది రిపీట్ అవ్వడం మూలాన, ఇంకో నంబర్స్ మిస్ అవ్వడం మూలాన ఇది జరిగిందనమాట ఈ అమ్మాయి విషయంలో. ఆ అబ్బాయి దాంట్లో చాలా స్టేబుల్‌గా ఉన్నాడు. అంత బావుంది. బర్త్ చార్ట్ అంతా బావుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడుందంటే ఈ అమ్మాయి. సో, చాలా క్లియర్‌గా చెప్పాననమాట ఆ అమ్మాయికి. లేదమ్మా ఇక్కడుంది నీ ప్రాబ్లము. ఇప్పుడు యూ వాంట్ ఇఫ్ యూ బిలీవ్ నువ్వు కరెక్ట్ చేసుకో ఇది. కరెక్ట్ చేసుకొని ఒక 6 మంత్స్ నేను చెప్పగానే మ్యాజిక్‌లా అవుతుందని కాదు. ఒక 6 మంత్స్ నేను చెప్పిన రెమెడీస్ నువ్వు కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్ళావంటే నీకే డిఫరెన్స్ కనిపిస్తుంది. తను నా మాట నమ్మి ఆ రెమెడీస్ చేసుకొని, ఆ చిన్న చిన్న గొడవల్ని కూడా కొంచెం కాన్షియస్‌గా చూసుకొని సరిదిద్దుకుంది. ఎక్కడ నేను రియాక్ట్ అవుతున్నానా, నేను ఏ విధంగా నేను దాన్ని కాన్షియస్‌గా చూసుకోవాలా అని చూసుకొని, ఆ రెమెడీస్ వాడుకుంటూ ఒక 6 మంత్స్ అలాగే మెయింటైన్ చేశారు ఇద్దరు. ఇద్దరు ఇప్పుడు కలిసిపోయారు. ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు. ఇద్దరు నాకు చెప్పారనమాట. ఐయామ్ వెరీ హ్యాపీ మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మేమిద్దరం మంచిగా ఉంటున్నాము ఆంటీ అని చెప్పేసి చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ అని బికాజ్ ఆఫ్ న్యూమరాలజీ. ఇలా చిన్న చిన్నవి మనం పెద్దగా అవ్వకుండా సర్దిద్దుకోవచ్చు. ఇలాంటి రియల్ లైఫ్ ప్రాక్టికల్ న్యూమరాలజీ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్‌ని ఫాలో చేయండి.